డబ్బులతో మీ రిలేషన్షిప్ ఓకే ఫైన్, ఎప్పుడైనా నేను ప్రొడ్యూసర్ అనుకోండి, వర్మ గారు ప్లీజ్ నాకు ఒక ప్రాజెక్ట్ చేసి పెట్టండి, మీకు ఇవ్వడానికి నాకు అన్ని కోట్లు లేవు, ఇన్నే ఇస్తానంటే ఒప్పుకుంటారా? నేను చాలాసార్లు చేస్తాను. దానికి రీజన్ ఏంటంటే బికాజ్ ఐ వాంట్ టు మేక్ ద ఫిల్మ్ హ్యాపెన్. సో దట్ పర్టిక్యులర్ ప్రొడ్యూసర్ మైట్ బీ కాంట్రిబ్యూటింగ్ సంథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్ ఐడియా, లేకపోతే నా లైకబిలిటీ క్వశ్చన్ రావచ్చు, నాకు తన మీద ఉన్న ఇంప్రెషన్ అవ్వచ్చు, లేకపోతే ఇన్ సమ్ అదర్ వే అలాంటిది కాంట్రిబ్యూషన్ లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఉన్నాడు. సో ప్రొడ్యూసర్ అనేవాడు కేవలం డబ్బు ఉన్నాడు ప్రొడ్యూసర్ అవ్వకూడదు, అవ్వాల్సిన అవసరం ఉండదు. Anybody becomes a contributing factor to the film in whichever way. సో నా నెక్స్ట్ సినిమాకి మిమ్మల్ని అయితే నేను ఆ విధంగా నేను ప్రొడ్యూస్ చేస్తాను, మీరు మీకు అంత డబ్బులు ఇచ్చుకోలేం పర్లేదు అంటారు. అయితే టీవీలో ఒప్పేసుకున్నారు. రైట్, జోక్స్ అపార్ట్, టేకింగ్ ఫ్రమ్ ద రిచ్ అండ్ గివింగ్ టు ద పూర్, ఈ కాన్సెప్ట్ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఐ రెస్పెక్ట్ ద రిచ్ అండ్ ఐ డోంట్ రెస్పెక్ట్ ద పూర్. ఎందుకంటే రిచ్ అనేవాడు వాడు వీళ్ళకన్నా బెటర్డు కాబట్టి వాడు రిచ్ అయ్యాడు. సో కేవలం వాడు రిచ్ అయ్యాడు కాబట్టి వాడిని పూర్కి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది మీనింగ్లెస్. అది ఒక చాలా డబ్బు ఉన్నోడు ఉన్నాడు, ఆ డబ్బు ఉన్నోడికి కొడుకు ఉన్నాడు, ఆడికి డబ్బు ఉంది సరే, ఈడికి ఎందుకు ఏంటి ఈడు కేవలం కొడుకు కాబట్టి వీడికి ఉండాలా అంటే యూఆర్ అటాకింగ్ ద రైట్ ఆఫ్ ద మ్యాన్ టు డిస్పోజ్ ద మనీ. ఆడు ఇల్లు కట్టుకున్నాడు, లేకపోతే కారు కొనుక్కున్నాడు, లేకపోతే కొడుకు ఇచ్చుకున్నాడు. దట్ ఫర్ మీ ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ వేర్ ఎవర్ దట్ ఈస్. ఎందుకు డబ్బు ఉన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఇప్పుడు కమ్యూనిజంకి క్యాపిటలిజంకి ఏంటి? క్యాపిటలిస్ట్ అనేది వెల్త్ పీపుల్ సొసైటీ. అది కమ్యూనిజంలో ఒక డిక్టమ్ ఉంది, ఫ్రమ్ ఈచ్ అకార్డింగ్ టు హిజ్ ఎబిలిటీ టు ఈచ్ అకార్డింగ్ టు హిజ్ నీడ్. అంటే దానికి ఏంటి, రెండు ఎకరాలు, ఒక ఎకరం ఒకటి దగ్గర ఉంది, ఇంకో ఎకరం ఇంకోటి దగ్గర ఉంది. ఏ ఎకరం ఆడు ఒక 10 బస్తాలు పండించాడు, ఆడు కష్టపడ్డాడు, ఆడికి విజన్ ఉంది, ఏదో చేసాడు. బి ఎకరం ఉన్నోడికి 3 పండించాడు. కానీ కమ్యూనిస్ట్ ప్రిన్సిపల్ ప్రకారం ఎబిలిటీ వీడికి ఎక్కువ ఉంది, ఎందుకంటే వీడి పెద్ద ఫ్యామిలీ ఉంది, వీడికి చిన్న ఫ్యామిలీ ఉంది. అందుకని వీడి సంపాదించిన 10 బస్తాల్లో 5 అక్కడ ఇచ్చేయమంటది. అవును, దట్స్ బేసిక్ వెరీ సింప్లిస్టిక్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. ద మూమెంట్ వీడికి తెలిసినప్పుడు ఎలాగో నేను పండించి అక్కడికి వెళ్ళిపోతానని వాడికి తెలిసినప్పుడు వాడు పండించాడు. బట్ ఎప్పుడైతే నేను ఇలా చేస్తే నేను ఎంత డబ్బులను అయిపోతా, ఇంత పెద్దవాడిని అయిపోతాను అనుకున్నప్పుడు ఆ ఇన్సెంటివ్ తోటి, ఆ స్వార్థంతో మనిషి సొసైటీ అడ్వాన్స్ అవుతుంది. సో టేకింగ్ దిస్ ఫర్దర్ అయితే బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ కి బికాస్ మనీ ప్లేస్ అ బిగ్ పార్ట్, దానికి తావులేదంటున్నారు మీరు. నేను ఎప్పుడు అనలేదు, నేను ఎప్పుడు అనలేదు బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ తావులేదని. కాదు, బికాస్ మీరు అన్నారు కదా ఒక ఐడియా, మీరు నేను కూర్చున్నారు బిగ్ బడ్జెట్. నో ఐడియా క్యాన్ బి వేర్ దట్ ఐడియా మైట్ వాంట్ 100 crores. అనదర్ ఐడియా మైట్ వాంట్ ఓన్లీ 1 lakh. మనీ అనేది ఈ ఐడియాకున్న వాల్యూని సపోర్ట్ చేయడానికి, దానికి ఉన్న ఎక్స్టెన్షన్ ఎలా ఉంటుంది, మార్కెట్ కండిషన్ అనే దాంట్లో నుంచి మనీ వస్తుంది. సో యువర్ ఐడియాస్, ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఐడియా మనీ విల్ కమ్. మనీ కాంట్ గెట్ ఐడియాస్. సో ఎవెన్చువల్లీ ఇప్పుడు నేను ఎక్స్ట్రాడినరీగా నాకు ఫస్ట్ టైం మనీ అనేది అర్థమైంది, డబ్బు అనేది కాన్సెప్ట్ ఫ్రమ్ వన్ పర్సన్. భరత్ భాయ్ షా అని ఈజ్ లైక్ ఎ వెరీ వెరీ బిగ్ పర్సన్ ఇన్ బాంబే. నేను సత్య, మస్త్ జంగల్ ఈ సినిమా చేశాను. అంటే నేను 95లో ఆయన పర్సనల్ నెట్వర్త్ వాజ్ 10,000 crores, కంపెనీ ఏమి లేకుండా. ఆయన ఈజ్ రిచెస్ట్ మ్యాన్ ఐ మెట్. ఆయన కొడుక్కి పెళ్లి చేస్తున్నారు. కొడుక్కి పెళ్లి చేస్తా 95లో 25 కోట్లు ఖర్చు పెట్టారు ఆ పెళ్లి మీద. అప్పుడు ఆ టైంలో బాల్ ఠాకరే గారు పిలిచి మరీ అంత మీడియాలో ఇదైపోతుంది అంటే వల్గర్ డిస్ప్లే ఆఫ్ వెల్త్ అంటారు. అంటే డబ్బులు ఉన్నాయి కానీ 25 కోట్లు ఖర్చు పెట్టిన కొడుక్కి పెళ్లి చేస్తున్నానంటే అసలు తినటానికి తిండి లేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు, అసలు వాళ్ళకి ఇంటి అసలు ఎలా ఉంటుంది అని చెప్పి మాట్లాడితే భరత్ భాయ్ నాతో ఒకటి అన్నారు, రాము వీళ్ళు ఎంత అంటే అఫ్కోర్స్ హిందీలో చెప్పాను, ఎంత ఎదవాలంటే ఖర్చు పెట్టడం అంటే మీనింగ్ ఏంటి? నా దగ్గర ఉన్న డబ్బు 25 కోట్లు నేను వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నా. అవును, నేను పడేట్లేదు. దానికోసం కార్పెంటర్లు పని చేస్తున్నారు, సెటిల్ వేస్తున్నారు, లేకపోతే భోజనాలు, కేటరింగ్, వాళ్ళందరినీ పిలిచి గిఫ్ట్లు వేస్తున్నాను. ఇవన్నీ కలిసి నా దగ్గర ఉన్న డబ్బులు వేరే వాళ్ళకి నా ఆనందంలో ఇచ్చేస్తూ ఉంటే దట్ దే ఆర్ సేయింగ్ వల్గర్ డిస్ప్లే ఆఫ్ వెల్త్. ఎందుకంటే అసలు అర్థం అవుతుంది, ఆ కాన్సెప్ట్ అనేది అర్థం కాదు. అదే నేను ఇదే 25 కోట్లతో ఇంకో ప్రాపర్టీ కొని పెట్టుకుంటే అసలు వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. సో వాళ్ళకి ఉండదు, ఎందుకంటే దే డోంట్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో స్పెండింగ్ మనీ అనేది యాక్చువల్లీ యూ ఆర్ పుట్టింగ్ ఇట్ అవుట్ ఇన్ ద మార్కెట్ ఇంటూ వేరియస్ పీపుల్. సో మీకు అవసరం లేకుండా, మీరు గెయిన్ లేకుండా, నేను 25 కోట్లు పెడితే నాకు ఇంత రేపు 30 అవుతుంది, లేకపోతే 50 అవుతుంది, లేకపోతే ఈ బిజినెస్ పెడతాను దీంట్లో నాకు 100 కోట్ల లాభం వచ్చేస్తుంది, దానికి ఏమి ఆశించకుండా ఖర్చు పెట్టినప్పుడు అది ఆల్మోస్ట్ దానం. ఏ సందర్భంలో దానం చేస్తున్నారు ఆయన? కొడుకు పెళ్లి సందర్భంలో హీఈస్ డొనేటింగ్. బికాస్ కొడుకు పెళ్లి లేకపోతే 25 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఎక్కడొక్కడ హీస్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ ఆల్సో. వాట్ ఎవర్.
అది అన్నీ లేకుండా 25 కోట్లు ఖర్చు పెట్టాడంట అంటే ఇంకా జలసీ నుంచి వచ్చిన ఎమోషన్. ఇప్పుడు సినిమాల్లో కూడా డబ్బులు పోయినాయి అంటారు. డబ్బులు పోయినాయి ఏంటి సినిమాలో? డబ్బులు ఎక్కడికి పోవు, వేరే వాళ్ళ జేబులోకి వెళ్తాయి. సో ఎన్ని పెద్ద ఫ్లాప్లు అయితే ఇండస్ట్రీ అంత బాగుపడుతుందని చెప్పాను. పోయిన వాళ్ళు ఎవరు? ప్రొడ్యూసర్ అంటే అది జాతి కాదు కదా. ఎవరో ఒక విజన్తో వచ్చారు, ఒక ఆర్గనైజేషన్ ఎంత, ఆయన క్యాలిక్యులేషన్ తప్పింది.